నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటిది అనగా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులను మారి నూతన మగుట వలన రూపాంతరం పొందమని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అనగా మనము ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయో దేవుడి యొక్క ఆలోచన ప్రకారం జీవించినప్పుడు, అనగా ఈ లోకంలో మనకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా మనము లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమైన వాటిని, అనగా దేవుడి చిత్తము ద్వారా జరగబడుతున్నవి మనము జ్ఞాపకం చేసుకొని పరీక్షించి తెలుసుకొని మన యొక్క మనసులను మార్చుకొని రూపాంతరం పొందే అనుభవంలోనికి దేవుడు నా జీవితంలో మిమ్ములను వింటున్న ప్రతి ఒక్కరిని నడిపించి దీవించి మహిమ పొందును గాక. ఆమేన్.